అలాగే బాలు, మేము అలా హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తినేస్తాం. ఏంటి, నేను ఇక్కడ నిరాదీక్ష చేస్తుంటే మీరు వెళ్ళి మెక్కొస్తారా? అపార్థం చేసుకోకు బాలు. ఇప్పుడు నీ ఎదురుకుండా మేము చికెన్ బిర్యానీలు అవి తింటే నీ దీక్షకు భంగం కలుగుతుందని హోటల్ దాకా పోయి తినొస్తాం అంటున్నా. హోటల్కి వెళ్తాను, తింటా. కనీసం ఒక్కడైనా తోడుగా ఉండండిరా. కుదరదు. నువ్వు ఒంటరిగా ఉంటే స్వప్న ఏ క్షణాన్నైనా రావచ్చు. అమాంతో నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవచ్చు. మా మామగారు రావచ్చు, ఎక్కే పార్టీ సెవెంత్ నన్ను కాల్చి పారేయచ్చు. అబ్బా, అలా అంటే ఎలా బాలు? ఆ మాటకు వస్తే మేము లేవా ఏంటి? సరేగానే ఇగో, నీకేదైనా శోష వచ్చినట్టు అనిపిస్తే ఇదిగో ఈ తులసి తీర్థం కోతులో పోస్తే. దీంతో పాటు నారాయణ నారాయణ అండం మాత్రం మర్చిపోకే. నారాయణ తులసి తీర్థం అది. గాడ్ బ్లెస్. సార్, మీరా? కాదు, నా పేరు సుశీల. అయినా మీరేంటిలా? అదేనండి దేవుడి లీల. నాకు ఈ ఆనందంలో గట్టిగా ఏలేయాలనిపిస్తుంది. ముందు నా అక్కుంపకాయని ఇచ్చేయండి. అదేమిటి? ఓహో, అంటే మీ హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేయలేదనమాట. ఇంతకి మీ బ్యాగ్ ఎక్కడుందండి? ఆ టేబుల్ మీద ఉంది. ఎస్ఐ లాగేసుకున్నాడు. వీళ్ళొకళ్ళు అసలు మంచి చట్టం ఉంటదండి. వాళ్ళేం చేస్తారులేండి, డబ్బు పడేస్తే కక్కుర్తి పడతారు. అవును, మీరేంటి ఇక్కడ ఉన్నారు? అరే, ఎందుకు నడుస్తున్నారు? ఆ అప్పలకొండ నా మీద అబద్ధపు కేసు బనాయించి నన్ను అరెస్ట్ చేయించాడండి. అప్పలకొండ? అవును, పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఆ దుర్మార్గుడి చేతిలో దారుణంగా మోసపోయాను. తర్వాత తెలిసింది వాడుకు పెద్ద గుండా అని. అయినా సరే నాకు అన్యాయం జరిగితే వదిలేది లేదని బెదిరించాను. తర్వాత చాలా రోజుల వరకు వాడు నాకు కనపడలేదు. సడన్ గా ఓ రోజు చూస్తే మేజర్ చంద్రకాంత్ అంటూ వేషం భాష మార్చేసి నన్ను గుర్తుపట్టినట్టు నాటకం ఆడాడు. మేజర్ చంద్రకాంత? అవును, ఎవరిని మాయ చేశాడో తెలియదు కానీ ఒక్కసారిగా కోర్ట్ కి యజమానయ్యాడు. ఏమిటి మీరు అనేది? ఆయన ఎవరనుకుంటున్నారు? రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్, పైకి గొప్ప దేశభక్తుడు. దేశభక్త? అసలు ఆ పదానికి అతనికి అర్థమే తెలీదు. మీరు చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్ చంద్రకాంత్ నుంచేనా? అతనే. మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి, స్వయం నాకు పిల్లనిచ్చిన మామగారు. పిల్లనివ్వడమేమిటి? అసలు పెళ్ళే కాందే. అమ్మ నా అప్పలకొండ, ఇదా సంగతి? ఓకే, అర్థమైంది. మా మామగారు ప్లేస్ లో ఎంటర్ అయిన దొంగమన్నమాట. ఏంటి మీరు చెప్పేది? మీరేం కంగారు పడకండి. మన ఇద్దరికి అన్యాయం చేసింది అప్పలకొండగాడు. వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు వదిలేయండి. కాకపోతే అర్జెంట్ గా ఇక్కడి నుంచి మనం బయటపడాలి. అయ్య బాబాయ్, ఇంత సడన్ గా పతిభక్తి వచ్చిందంటే? అయ్య బాబాయ్, సిగ్గంటే? నువ్వు తండ్రి అవుతున్నావు అల్లుడు. దానికంత సిగ్గంటే? గాంధారి, నువ్వు చెప్పేది నిజమా? నేను నువ్వు ఇది ఒరిజినలా డ్రీమా? ఈ విషయం నాన్నగారికి తెలిస్తే ఎంత ఆనందపడతారు. కరెక్ట్. ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని చెప్పేస్తాను. అప్పలకొండ, నేను తండ్రిని కాబోతున్నాను రా. నిజమా? అవునరా. ఓహో, అయితే ఈ ఆస్తికి వారసుని అంటున్నావన్నమాట. ఎన్నో నెల? 3వ నెలరా. అయితే కడుపు తీయించడం పెద్ద కట్టమేమి కాదు. ఏంట్రా ఏంట్రా నువ్వు బాగేది? చెయ్యి ఎక్కువ మాట్లాడావంటే మెడబట్టి బయటికి గెంటించేయగలను. ఓహో, అంత దూరం వచ్చావు అన్నమాట. ఇహ లాభం లేదు. మా మామగారికి విషయం చెప్పాల్సిందే. ఇదిగా మరీ అంత కొండకు దారం వేయకురా. ఇప్పుడు మీ మాంగారు గెస్ట్ హౌస్ లో లేరు. వాస్తు బాగోలేదని తలం మార్చా. ఒరేయ్, అన్యాయం రా. కాబట్టి మీ ఆవిడికి నువ్వు చేయిస్తావా, నేనే దగ్గరుండి చేయించనా ఆభార్షణ? ఒరేయ్, మరి ఎంత దారుణంగా మాట్లాడకరా. మీ మాంగారి బంగారు కొండ నాదైపోవాలంటే ఈ వంశంలో వారసుడు పుట్టకూడదు. ఒరేయ్, ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుంటాను రా. 10 ఏళ్ల నుంచి పిల్లల కోసం కలలు కన్నాను. అబ్బా, నేను 25 ఏళ్ళగా కంటున్నానయ్యా కోటీశ్వరుని అయిపోదామని. అన్ని కళ్ళు కలిసి రావద్దు. నాకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దురా. కావాలంటే ఆస్తి అంతా నువ్వే తీసుకో. శివరాఖరికి జరిగేది అదే. 24 గంటల్లో నేను చెప్పింది చేయకపోతే కడుపులో పెండమే కాదు
కట్టుకున్న ఆలి కూడా దక్కదు. వదలండి, నన్ను వదలండి. ఏంటి అరుపులు? నేను చెప్పింది వినకుండా వాళ్ళిద్దరిని ఒకే సెల్లో వేశారు. ఏం ఘోరం జరుగుతుందో ఏమిటో. ఓ మై గాడ్, ఫాలో మీ. నాపొద్దు. వద్దమ్మా, ఆ ఉంగరంలో రాయి మీద చచ్చిపోతావమ్మా. అది నాకు కావాలి. వద్దమ్మా, నువ్వు చచ్చిపోతే ఎన్కౌంటర్ పేరుతో ఇతన్ని డిస్మిస్ చేస్తారమ్మా. చేస్తే చేయనివ్వండి. నాకు చేసిన అన్యాయానికి వాడికి తగిన శాస్త్రం జరగాల్సిందే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడు నా శీలాన్ని దోచుకున్నాడు. ఏదబద్ధం? అప్పలకొండ డబ్బు కక్కుర్తి పడి నన్ను అరెస్ట్ చేయడమా? లేక నా కళ్ళ ముందే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ట్రై చేయడం అబద్ధమా? చెప్పండి ఎస్ఐ గారు. ఓర్ నాయనో, ఈ ఫినిషింగ్ ఏమిటో. ఈ విషయం నేను కోర్టులో చెప్తానేమో అని భయపడి ఎందుకు నన్ను ఎన్కౌంటర్ చేశారు? ఒరేయ్, అసలు నేను మీ చెయ్యే వేయలేదు కదరా. లేకపోతే ఏంటి సార్, ఈ క్షణమే ఈ సెల్లోనే ఈ ప్యాంటు సక్కకి ఉడేసుకొని ఈ మెడకి ఉడేసుకొని చస్తా. దాంతో ఒకే రోజులో ఒకే టైంలో ఓ ఎస్ఐ మానభంగం, ఓ ఎన్కౌంటర్ చేశాయని ఓ డిస్మిస్ ఆర్డర్ వస్తుంది. సార్, వాళ్ళ ట్రెండ్ చూస్తుంటే టోటల్ గా మీకేదో ఫినిషింగ్ ఇచ్చేలా ఉన్నారు సార్. భలే క్యాచ్ చేసావు. 4 రోజులు కాకముందే ఇదే స్టేషన్ లో నువ్వు ఎస్ఐ కాకపోతే ఈ ఎస్ఐ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఇద్దరు ఆడపిల్లల తండ్రినండి, నన్ను అన్యాయం చేయకండి సార్. ఏ ఈ అమ్మాయి మాత్రం నీ కూతురు లాంటిది కదా? ఆ అప్పలకొండగాడు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ అమ్మాయి బతుకు నాశనం చేస్తావా? సారీ సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. రే, ఆ సెల్ ఓపెన్ చేసి వాడితే వదిలేండి. తొందరగా తెరు. నెక్స్ట్ టైం మగపిల్లడి కోసం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పదమ్మా. బుద్ధి లేకపోతే సరి. నిన్ను కాదు నాన్న, నిన్ను కాదు. జాగ్రత్త. నిన్ను కొట్టడం కదరా, నరుకుతా, చీరుస్తా, కొరుకుతా. ఒకటా రెండా 25 లక్షలు ఈ మాట విని వాడికి ఇచ్చాం కదరా. వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ, 100 వడ్డీ ఇస్తాడని చెప్పి మమ్మల్ని నమ్మించి వాడికి ఇప్పించావు. ఏది అసలకే దిక్కులేదు. వీడి చుట్టూ తిరిగిన తిరుగుడు కంటే ఆ సూపర్ స్టార్ కృష్ణ గారి చుట్టూ తిరిగి ఈ డబ్బే ఆయనకి ఇచ్చుంటే మన మీద జాలిపడో కనికిరంతోనో మనకి కార్ షీట్లు ఇచ్చుండేవారు. దాంతో మనకి అసలు వడ్డీ పైగా అవును నిజమే. మనమే కనుక సినిమా తీసుంటే పేరుకు పేరు డబ్బుకు డబ్బు. అక్కడ స్క్రీన్ మీద కృష్ణ గారి స్టెప్పులు. నా మందులు ఇంజక్షన్ల కన్నా మీ ప్రేమానురాగాలే ఈయన రోగాన్ని తొందరగా నయం చేస్తాయి. నేను చెప్పిన టైంకి ఈ టాబ్లెట్ కూడా జాగ్రత్తగా వేయండి, తొందరగా కోలుకుంటారు. ఏంటి కోలుకునేందా బోందా? వీడికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాం. ఏంటయ్యా మీరు అసలు మనుషుల పశువులా? ఆయన గురించి తెలగట మాడతారేంటి? నిన్ను కాదు నాన్న, ఉత్తినే. అలా జాగ్రత్తగా చూసుకోండి. మామ, మా అయ్యగారిని చూస్తుంటే జాలేస్తుంది మామ. నాకు ఆ అప్పులను చూస్తుంటే ఇంకా జాలేస్తుంది. వాళ్ళ సంగతి దేవుడెరు. మన బాలు ఏమయ్యాడు ఏమో. మనం ఎవరూ లేని టైం చూసి ఆ మిలిటరీ గార్డ్ బాలుని కిడ్నాప్ చేసేసాడేమో అని మా అనుమానం. నిజమే మామో. ఐడియా మామ, ఈ రోజు రాత్రిలోగా బాలు రాలేదనుకో, మనమే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. చక్కెరకెళ్ళి. అమ్మాయ్యా, నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చేలేదు. ఇంతకీ ఎవరి అమ్మాయి? సుశీల అని అప్పలకొండ చేతిలో మోసపోయింది. అప్పలకొండ వాడెవడు? ఇప్పుడున్న మిలిటరీ మావయ్య. వారి పేరు మేదిరి చంద్రకాంత్ కదా? కాదు, అప్పలకొండ. పేరు మార్చుకున్నాడా? ప్లేస్ మార్చుకున్నాడు. ఇప్పుడు మావయ్య ప్లేస్ లో ఉన్నది అప్పలకొండ. మావయ్యలా ఉండే పెద్ద గుండా మామగారిని ఎక్కడో దాసేసి ఆస్తంతా దోచుకోవడానికి వచ్చిన మాయలుడు. ఏంటి నువ్వు అనేది? అవును చక్రకేళి, ఈ దారుణం జరగటానికి కారణం నేనే. బంగారం లాంటి నా తమ్ముడికి ద్రోహం చేసి శోభనం ఆపించాను. నేను పెంచిన పావి నన్ను కాటైపోతుంది. నన్ను క్షమించు తమ్ముడు. ఆస్తి కోసం అడ్డమైన ప్లాన్లు వేశాను. నన్ను నా బిడ్డని నువ్వే కాపాడాలి. నీ బిడ్డ అంటే? అవును తమ్ముడు, నువ్వు బాబాయివి కాబోతున్నావు. ఎంత శుభార్త చెప్పావన్నయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఎంత సంబరపడతాడో.
ఆ అదృష్టం మనకు లేదురా. ఆ అప్పలకుండా మన ఆస్తికి అసలు వారసుండే పుట్టనిచ్చేటట్లేదు.